రాష్ట్ర అధ్యక్షులు మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అన్న ఈ బీజేపీ పరిపాలనలో ఎక్కడెక్కడ ఆస్తులు అమ్ముకుంటున్నా కూడా వచ్చే ఎన్నికలలో కూడా మేమే ధీమా వ్యక్తం చేస్తాం, మళ్ళీ మూడోసారి కూడా మేమే జెండా ఎగరేస్తాం అతి మెజార్టీతో అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు దాని మీద కామెంట్ చేయండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వమే, సొంతంగా కాంగ్రెస్ కూడా రాదు, కానీ సంకీర్ణ ప్రభుత్వమే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అధికారంలోకి వస్తుంది. ఆల్రెడీ బీజేపీ పాలన చూశారు, 10 ఏళ్ళు చూశారు. కాబట్టి ఇంకా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చేసి అప్పుడు కూడా ఇలా అన్నారు, ఇండియా ఈ షైనింగ్, ఇండియా ఈ షైనింగ్ అని చెప్పేసి ఇవి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టు అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడినారు వాజ్పేయి అద్వానీ గారు ఉన్నప్పుడు. కానీ ఏమైంది, 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 2009లో వచ్చింది. కాబట్టి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కాబట్టి 2024లో కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అధికారంలోకి వస్తుంది, మళ్ళా 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ మొన్న రాష్ట్రాన్ని ఈడగొట్టినప్పుడు కూడా తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా ముందుకు జనాలకు వచ్చి ఏపీలో ఓట్లు అడుగుతారని చెప్పి వాళ్ళు అడుగుతారు. మీ కామెంట్. ఇప్పుడు 2 అంశాలు, రాష్ట్ర విభజన, విభజన చట్టంలోని అంశాలు. రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు ఇష్యూనే కాదు, 10 ఏళ్ళు అయిపోయింది. ఎల్లకాలము శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం ఎన్నాళ్ళు ఉంటుంది? పొద్దసం 10 ఏళ్ళ కింద జరిగిపోయిన విభజన దాన్నే పట్టుకొని ప్రజలు వచ్చేసి ఇప్పటికి ఇంకా దాన్ని పట్టుకుంటారని అనుకోవడం లేదు. రెండవది, పోనీ అది అనుకున్నా కానీ ఆ రోజు విభజనకు అన్ని పార్టీలు కారణమే, ఎక్సెప్ట్ సిపిఎం. ఒక్క సిపిఎం పార్టీనే ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకే స్టాండ్ మీద ఉండింది, సమైక్యాంధ్ర మీద అదొకటే. మిగతా బీజేపీ, కాంగ్రెస్, వైకాపా, టీడీపీ, మిగతా అన్ని సిపిఐ అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చినట్టే. కాబట్టి ఆ ప్రకారం అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రాకూడదు, ఎందుకంటే వాళ్ళు 2 సార్లు లేఖ ఇచ్చారు విభజన చేయమని చెప్పేసి. 2019లో జగన్మోహన్ రెడ్డి రాకూడదు, ఆయన విభజనకు ఆర్టికల్ 3A ప్రకారం చేయండి, అట్ ద అర్లియెస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి అని చెప్పేసి లేఖ ఇచ్చాడు. మరి రాకూడదు, అదే అంశం అయితే. కాబట్టి అది అంశమే కాదు. ఇప్పుడు చట్టంలోని అంశాలు అంటే ఇప్పుడు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా పోలవరము, తర్వాత వచ్చేసి ప్రత్యేక హోదా, ఇవి ఏ పార్టీ సాధించగలదు అనేదే ఇప్పుడు ముఖ్యం. దానికి 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు బీజేపీకి, చేయలేకపోయారు. ఇక్కడ రాష్ట్రంలో 5 ఏళ్ళు చంద్రబాబుకి ఇచ్చారు, చేయలేకపోయారు. 5 ఏళ్ళు జగన్కి ఇచ్చారు, చేయలేకపోయారు. ఇంకా ఎవరు చేసేది? ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కేంద్రమే ఇవ్వాలి, బీజేపీ అన్న ఇవ్వాలా, కాంగ్రెస్ అన్న ఇవ్వాలా. బీజేపీ అధికారం ఉండి అవకాశం ఉండి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది. కాబట్టి రేపు అంశం ఇవే అన్నమాట, చట్టంలోని అంశాలను ఏ పార్టీ అమలు చేయగలదు అనేదే ప్రధానమైన అంశము. అది మాకు అనుకూలంగా ఉంది. పోలవరంకి డబ్బులు ఇచ్చారు కానీ జగన్ ఖాతాలో వేసుకున్నారని చెప్పి జనాలు కూడా ఇది అవుతున్నారు. తర్వాత మొన్న కూడా రీసెంట్గా కూడా పోలవరం గురించి 5 ఏళ్ళ నుంచి కనపడకుండా మొన్న రీసెంట్గా ఒక 4 days అయింది మోడీ గారిని కలిశారు. పోలవరము విభజన చట్టములో సెక్షన్ 90 కింద దానిని కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే కేంద్ర ప్రభుత్వమే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టంగా ఉంది. పునర్వ్యవస్థిక చట్టంలో సెక్షన్ 90 సబ్సెక్షన్ 1, 2, 3, 4 దాంట్లో కింద దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తూ దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వ నిధులతో వీలైనంత త్వరగా చేయాలని చెప్పేసి స్పష్టంగా ఉంటే 10 ఏళ్ళు అయింది. దాని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళు చేయలేదు. రాష్ట్రాలు లేని పెత్తనాన్ని నెత్తికెత్తుకొని కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేక, సొంత డబ్బులు ఖర్చు పెట్టలేక దాన్ని వచ్చేసి ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు పోలవరము కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప కేంద్రంలో అది పూర్తి కానే కాదు. అది ఇంకా ఎవరు వచ్చినా కాదు అది, ఎందుకంటే ఆల్రెడీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ప్లేస్లో వచ్చేసి గోతులు అయిపోయినాయి. కాబట్టి అది ఒక ప్రశ్న. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా తెలంగాణలో వచ్చేసి మేడిగడ్డ తయారైందో, కాళేశ్వరం తయారైందో, ఆ విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గతంలో టీడీపీ, ప్రస్తుతం వైకాపా, ఈ 3 కలిసి
పోలవరం ప్రాజెక్టును అది వరం కావాల్సిందని శాపంగా చేశారు. తెలంగాణకు మేడిగడ్డ కాళేశ్వరము ఏ విధంగా తయారైందో టీఆర్ఎస్ యొక్క చేష్టల వల్ల, ఈ 3 పార్టీల చేష్టల వల్ల పోలవరం ఆ విధంగా తయారైంది. మొన్న మాస్ ఇంటర్వ్యూ చేసామంటే కొంతమందిని, తర్వాత టీడీపీ కానీ వైసీపీ కానీ ఆ పార్టీ తప్ప ఈ పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదు కాబట్టి మేము వాళ్ళని ఎన్నుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఎక్కువ పాల్గొనలేదు కాబట్టి మేము కాంగ్రెస్లో ఓట్లు వేయలేకపోతున్నాం, వేసి కూడా వేస్ట్ అవుతుందని జనాల అభిప్రాయం. ఇప్పుడు 1978లో, బహుశా మీరందరూ ఇప్పుడు చిన్నపిల్లలేమో, 1978లో ట్రయాంగులర్ ఫైట్, జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వస్తారని ఎవరు అనుకోలే. ఫైట్ బిట్వీన్ జనతా అండ్ రెడ్డి కాంగ్రెస్ అనుకున్నారు. అనూహ్యంగా వచ్చేసి ఇందిరా కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వచ్చాడు. అనేక మంది ఆ రాజకీయాలకు వచ్చింది అప్పుడే అన్నమాట. ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సేమ్ రేపు అదే జరగబోతూ ఉంది. ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ట్రయాంగులర్ ఫైట్, ముక్కోణ పోటీ, త్రిముఖ పోటీ జరుగుతుంది. త్రిముఖ పోటీలో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, రెండవది వైకాపా, మూడవది తెలుగుదేశము, జనసేన, బీజేపీ. ఇలా ముగ్గురి కాంబినేషను. ఈ త్రిముఖ పోటీలో ఖచ్చితంగా వచ్చేసి ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి రాబోతూ ఉంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పట్ల ఆల్రెడీ డిసైడెడ్ ప్రజలు, దీన్ని ఇంకా సాగనంపాలా, జగన్కు పరిపాలనకు అనర్హుడు, ఇతనికి పరిపాలన చేత కాదు, ఇతను స్వార్థపరుడు, కాబట్టి ప్రజలు వచ్చేసి ఇంకా ఆ పార్టీని పంపించడానికి సిద్ధమై ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పార్టీల మధ్య ఇండియా కూటమి, ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఎంచుకోవాలన్నప్పుడు కొంచెం ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీ సంఖ్యలోకి టీడీపీ, జనసేన దూరుకున్నారో అయిపోయింది, మటాష్ అయిపోయింది. బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీ, మైనార్టీలకు వచ్చేసేసి వాళ్ళకు అభద్రతాభావం కలిగిస్తున్నటువంటి పార్టీ, తర్వాత వచ్చేసి ఈ రాష్ట్రంలో ఏమీ బలం లేని పార్టీ. ఆ పార్టీ పొత్తుకు ఎప్పుడు టీడీపీ, జనసేన ప్రాకులాడుతున్నాయో అయిపోయింది, వాళ్ళ కథ అయిపోయింది. కాబట్టి ఏ విధంగా తెలంగాణలో ముందు ఏమనుకున్నారు, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ అనుకున్నారు. కాంగ్రెస్ వచ్చేసి ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా పోయింది యాక్చువల్గా హుజూరాబాదు, మునుగోడులో. కానీ ఎప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని తెలిపోయిందో పంపించేసేసి ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. టీడీపీ, బీజేపీ, జనసేన కాంబినేషను, టీడీపీకి వేసినా బీజేపీకి ఓటేసినట్లే, జనసేనకి వేసినా బీజేపీకి వేసినట్లే అనేది ప్రజలు డిసైడ్కి వచ్చేసి ఈసారి ఒక నిశ్శబ్ద విప్లవం, ఊహించని విప్లవం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. చరిత్ర పునరావృతం కాబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు, ఈవెన్ నెహ్రూ కుటుంబానికి. ఆ చరిత్ర మళ్ళా పునర్వైభవం రాబోతూ ఉంది. 2024లో వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది నాడు ప్రతిధ్వనిస్తూ ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా అప్పులు ఉందని మీరే చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సులు ఇవ్వడం కరెక్టా? సరే, తెలంగాణ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ ఆదాయము అవన్నీ చూసుకొని వాళ్ళు పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మేము పెట్టబోయే దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టే ఉంటాయి. మేము పెట్టబోయే దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటే రైతులకు రుణమాఫీ కానీ, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా కానీ, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం కానీ, ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానీ, ఇవన్నీ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి. రాష్ట్ర బడ్జెట్ నుండి పైసా పడదు మేము పెట్టే పథకాలకు. ఇంకా కొన్ని గ్యారంటీ స్కీములు ఓవరాల్గా బడ్జెట్ చూసి పెడతాం. యాక్చువల్గా ఈ పథకాలని మేము అయ్యే కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 108, 104, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్, తర్వాత ఆరోగ్యశ్రీ, తర్వాత జలయజ్ఞము, ఈ పేదలకు ఇల్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలకే పేరు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతే. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం, ఏదో ఇండియా బాదం అంటే ఏదో వేరుశనగ విత్తనాలంట. ఆ విధంగా కాంగ్రెస్ పథకాల పేర్లు మార్చి అవి కూడా సమర్థవంతంగా అమలు చేయలేక సతికిలు ఉన్నాడు. కాబట్టి
సంక్షేమము అభివృద్ధి ఇవి రెండు కళ లాంటివి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలకు బాగా తెలుసు. సంక్షేమాన్ని అభివృద్ధిని వలపటా దాపటా ఏ విధంగా బండి నడవాలంటే ఆ విధంగా అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి. వాళ్ళకి ఏం తెలుసు పరిపాలనలకు? ఇప్పుడు ఈ 24 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఫ్రీ పథకాలు అట్లనే కొనసాగిస్తారా, లేదంటే జిల్లాలలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ తెచ్చి ఒక ఉపాధి కల్పిస్తారా? అవి చేస్తాం, ఇవి చేస్తాం. మేము ప్రత్యేక హోదా తెస్తే ప్రత్యేక హోదా కోసం వచ్చేసి పారిశ్రామికదారులు, పెట్టుబడిదారులు దాంట్లో ఒకటి రాయితీల కోసము పెట్టుబడులు పెడతారు. ఆ విధంగా పారిశ్రామిక ప్రగతి, సామాజిక ప్రగతి, నిరుద్యోగ నిర్మూలన 3 జరుగుతాయి. కాబట్టి ప్రత్యేక హోదా మా బడ్జెట్ సంబంధంలే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి ఇవన్నీ వస్తాయి. ఆ విధంగా వచ్చేసి పరిశ్రమలు వస్తాయి. ఇంకా మిగతా నేను ముందే చెప్పినట్లు ఇవన్నీ ఆల్రెడీ కాంగ్రెస్ పథకాలే. ఉచిత విద్యుత్ మొదలుకొని అన్నీ మేము చేసినట్టే. కాబట్టి ఏం కొత్తగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసింది ఏం కాదు. చేతగాక చెప్పుకుంటున్నాడు వచ్చేసి అయ్యే పెద్ద గొప్ప అన్నట్టు. పావుల కోడికి 30 మసాలా అని సామెత ఉంది. ఆడ చేసేది కొంచెం, దానికి మసాలా పెద్ద ప్రచారం వచ్చేసి ఎక్కువ చేసుకుంటాడు తప్ప దాంట్లో కొత్తది ఏం లేదు. అన్నీ మా పథకాలే. వైఎస్ చెల్లిమల గారికి తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి ప్రభుత్వము వాళ్ళు ప్రచారం చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ మన ఏపీలో వచ్చేసి కాంగ్రెస్కి జంపు కావడం వల్ల మీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ నుండి వచ్చాడు? టీడీపీ నుండి కాదు, కాంగ్రెస్ నుండి. 1978లో చంద్రగిరి అప్పుడు అదే చెప్తున్నా. 1978లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినోడే. కేసీఆర్ ఏ పార్టీ నుండి వచ్చినాడు? కాంగ్రెస్ నుండి వచ్చినోడే. జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ వచ్చినాడు? 2009లో కాంగ్రెస్ టికెట్ కడప ఎంపీకి పోటీ చేసినాడే. కాబట్టి మొత్తం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు, ఇవన్నీ ఊడలు. కాబట్టి శర్మిల కూడా వచ్చేసి ఆవిడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పార్టీలో చేరింది. పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. మేమందరం సీనియర్ లీడర్సము సహకరిస్తున్నాం. కాబట్టి ఇది ఒక టీం వర్క్. ఇప్పుడు గతంలో కూడా వైఎస్డిఎస్ కాంబినేషన్ 2004-2009లో రాజశేఖర్ పిసిసి అధ్యక్షుడు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. అటు వైఎస్డిఎస్ కాంబినేషన్. ఇప్పుడు కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షులు ఎవరు? మల్లికార్జున ఖర్గే గారు. మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నది ఎవరు? రాహుల్ గాంధీ గారు. అంటే టీం వర్క్. కాబట్టి ఏదో ఏఐసిసి అధ్యక్షుడు వస్తానే మొత్తం అంతా మల్లికార్జున ఖర్గే అయితే ఇంకా రాహుల్ గాంధీ ఏం లేనే కదా. అట్నే మొత్తం వచ్చేసి ఒకరు పిసిసి అధ్యక్షుడు అయితే మిగతా వాళ్ళు ఏం లేదు కదా. ఇది ఒక టీం వర్క్. ఒక క్రికెట్ టీం ఉంటుంది. అది గెలవాలంటే ఒకసారి టీం లీడరు బ్రహ్మాండంగా ఆడవచ్చు, ఒకసారి బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా ఆడవచ్చు, బౌలర్స్ బ్రహ్మాండంగా ఆడవచ్చు. కాబట్టి ఒక్కోసారి ఒకరు గెలిపించవచ్చు, ఒకసారి అందరు కలిసి గెలిపిస్తారు. కాబట్టి మాది టీం వర్క్. సార్ ఈ 24లో మొత్తం 175కి పోటీ చేస్తున్నారు. కూటమితో ఏమన్నా వస్తుంది అంటే ఇండియా కూటమి, ఇండియాలో ఆల్ ఇండియాలో ఇండియా కూటమి ఉంది. కాబట్టి ఇండియాలో వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమిలోని పార్టీలతో వాళ్ళు గన పొత్తుకొస్తే ఖచ్చితంగా వాళ్ళతో పొత్తు ఉంటుంది. సార్ ఈ 24 ఎలక్షన్లో జైబేరు మోగిస్తారు అనుకుంటున్నాను. షూర్. చెప్తే కదా, మాది 2029 కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచే ఆడదలుచుకున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రావాలి. 2020 మ్యాచే. దానికి వచ్చేసి అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ పాలన చూశారు, టీడీపీ పాలన చూశారు, వైకాపా పాలన చూశారు. వాళ్ళ సినిమా అయిపోయింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. ఈ 24 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు ధీమా అని చెప్పి తులసిరెడ్డి గారు వాళ్ళ మాటలతో విన్నాము. కర్నూలు నుంచి కెమెరామెన్ చాంద్ బాషా, కర్నూలు నుంచి కుమార్.